స్వాగతం. అందరూ బాగున్నారు కదా? మేమందరం కలిసి రెండో రోజు న్యూ బ్రాన్ఫెల్స్లోని కోమల్ రివర్కి వెళ్ళామన్నమాట. అదిగో మా మనవడు, నేను, మా వియ్యపురాలు. మిగిలిన వాళ్ళందరూ ట్యూబ్స్ తేవడానికి వెళ్ళారు. ఎందుకంటే ఆ ట్యూబ్స్ కూడా కావాలి కదా ముందు. అది మేమందరం చూసారా, మేము 7 కలిసి ఈ ట్యూబ్లోని ఈ విధంగా అందులోకి దిగామన్నమాట. ఫస్ట్ దిగేటప్పుడే పెద్ద ఇదైందండి. ఏంటంటే నేను ఫస్ట్ పడిపోతే తర్వాత మా అబ్బాయి అన్నాడు, ఏం లోతు లేదమ్మా, ఏం పర్వాలేదు, లేచి నిలబడు అని. లేచి నిలబడ్డా. చూస్తే ఎంతవరకు ఏంటది భుజాల వరకు వచ్చాయి నీళ్ళు. అంతే కదా అని చెప్పి ఎక్కి కూర్చున్నాను. ఎంత బాగుందంటే ఆ రివర్ మొత్తం ఎంత అంటే 2.5 కిలోమీటర్లు, 2.5 మైల్స్ ఉంటుందంట. 2.5 మైల్స్ పొడవు అంటే 4 కిలోమీటర్స్. 4 కిలోమీటర్స్ ఎలా ఉంటుందంటే ఆ నది అలా ప్రవహిస్తూ ఉంటుంది. కాకపోతే జోరుగా ఏం ప్రవహించదు, నెమ్మదిగా ప్రవహిస్తూ ఉంటుంది. మనం దిగిన తర్వాత ఎవరైనా ఇంకో నలుగురు దిగారనుకోండి, ఆ అలలకి అది ముందుకు వెళ్తూ ఉంటుందన్నమాట. ఎంత ఇటుపక్క ఈ నదికి 2 వైపులా చెట్లు ఉంటాయి. నిజంగా ఆ ప్రకృతి అందాన్నే చూడాలండి. ఎంత బాగుందంటే పూర్వం ఈ నదిని ఏంటంటే ఈ ఎలక్ట్రిసిటీ తయారు చేయడానికి వాడేవారట. ఇప్పుడు మాత్రం ఏంటంటే ఓన్లీ పర్యాటకులకే. ఇప్పుడు బోల్డంత ఎలక్ట్రిసిటీ అయిపోయింది కదా, అన్ని రకరకాలు వచ్చి. అది పూర్వం కాబట్టి ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ఉండేది కాబట్టి దాంట్లో చేసేవారు. చూసారా ఎంత ఎండ ఉందో పైన, కింద అంత బాగుందన్నమాట. పైన ఎండనే, కింద మాత్రం వాటరు 22 డిగ్రీల టెంపరేచర్. పైన ఎంత ఎండ ఉన్నా కూడా ఆ టెంపరేచర్ మాత్రం 22 డిగ్రీలే ఉంటుందట. అది నేను చదివిన విషయమే చెప్తున్నాను. చూసారా అంత గ్రీన్గా ఉంది. చూసారా పైన మేఘం మాత్రం అంత బ్లూ కలర్లోని ఎంత ఎండను కురిపిస్తుందంటే అంత ఎండను కురిపిస్తుంది. మధ్యలో ఏమయ్యేవాళ్ళం అంటే ఇలా పట్టుకొనే వెళ్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే విడిపోతే అందరూ డివైడ్ అయిపోతామని. మధ్యలో ఒక్కొక్కరం ఒంటరి వాళ్ళం అయిపోతూ ఉండేవాళ్ళం అనమాట. మధ్యలో నేను ఒక ఒంటరిగాను, తర్వాత మా వారు, తర్వాత మా వియ్యపురాలు. ఇంకా మేమెవరం ఒంటరి వాళ్ళం అయిపోతేనే కష్టం. మేము ముగ్గురును, ఎందుకంటే మా ముగ్గురికి ఈత రాదు, ఏమీ రాదు. అట్లా ఒంటరిగా అయిపోతున్నప్పుడల్లాను మా అల్లుడు ఏం చేసేవాడంటే అందరినీ దగ్గరికి లాగి కలుపుతూ ఉండేవాడు అనమాట. తనైతే ఆ ట్యూబ్లోంచి కిందకి దిగి బయటకు వచ్చి మళ్ళీ మమ్మల్ని అందరినీ లాగి మళ్ళీ ఎక్కుతూ ఉండేవాడు. ఇదిగో చూసారా మా వారు ఒంటరి వాళ్ళు అయిపోయారు. తర్వాత నేను కనిపిస్తాను. అదిగో అక్కడ నేను ఒంటరిదాన్ని అయిపోయాను. ఇంకో చోట మా వియ్యపురాలు ఒంటరి ఆవిడ అయిపోయి ఉంటారు. కాకపోతే మాత్రం ఎవరికి వాళ్ళమే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అక్కడ ఉండేవాళ్ళు కూడా బాగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు ఇట్లా అంటే మనం వెళ్తూ ఉన్నప్పుడు కూడాను. ఎందుకంటే ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది అక్కడ. సూపర్ ఎంజాయ్మెంట్ అండి. చూసారా ఇక్కడ ఇదిగో మా వారు, నేను ఒక్కదాన్ని అక్కడ ఒంటరిదాన్ని అయిపోయాను అనమాట. అది బాగుంది కదా ఈ నది కూడాను. లైట్ గ్రీన్ కలర్ వాటర్ అండి. అలా అని నాచేం కాదు, అసలు మురికి లేదు, ఏమీ లేదు. చాలా బాగుంది. అది కూడా వాటర్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఒకలాంటి గ్రీన్ కలర్లో ఉంది ఆ వాటర్. అది ప్రవహించని వాటరే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇదిగో నేను ఇక్కడ ఒంటరిదాన్ని అయిపోయి ఉన్నాను. కాకపోతే అలా చూస్తూ ఉన్నాను. ఎవరిదో ఒక ట్యూబ్ వస్తుంది, నాకు తగిలిందంటే నేను ముందుకెళ్తానులే అన్నట్టుగా. అసలు భయం లేదు, ఎందుకంటే భుజాల వరకే నీళ్ళు వస్తున్నాయి. మనం మునిగిపోయి అంత లోతు ఉంటేనే కదా మనకు భయం వేసేది. ఏం భయం లేకుండా బాగానే వెళ్ళాము. ఈ నదిటండి మొత్తం న్యూ బ్రాన్ఫెల్స్ సిటీ మొత్తం కవర్ అవుతుందంట. ఇదంతా కవర్ అయిపోయిన తర్వాత మనము ఒకవేళ మధ్యలో దిగిపోదాం అనుకున్నాం అనుకోండి, అసలు దిగలేము. లాస్ట్ డెస్టినేషన్ వరకు వెళ్ళాలి. లాస్ట్ డెస్టినేషన్ వెళ్ళిన తర్వాతే మనం దిగిన తర్వాత ఏంటంటే అక్కడ ఒక బస్సు ఉంటుంది. బస్సును తర్వాత ఆ బస్సులోని మనం వెళ్తే మనం ఎక్కడెక్కామో అక్కడ దింపుతారు. ఎందుకంటే మనము మామూలు మన బట్టలు వేసుకొని
తీసుకొని అందులో దిగలేం. ఈ స్విమ్కి సరిపోయేవి అంటే నీటిలో దిగే బట్టలతోటే మనం అక్కడ మార్చుకుంటాం కదా, మార్చుకొని అక్కడ లాకర్లు ఇస్తారు, అందులో బట్టలు పెట్టేసుకుంటాము, మళ్ళీ బట్టలు మార్చుకోవాలి. అందుకని వాడు అక్కడ దింపిన తర్వాత అక్కడ బస్సులో మనల్ని తీసుకొస్తాడనమాట. మన ట్యూబ్లన్నీ తీసుకుని బస్సులో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ బట్టలు మార్చుకుంటాం. అందుకని మధ్యదారిలో మనం దిగుదాం అనుకున్నా కూడా ఎక్కడ దిగినా మనం రాలేము, ఎలా రావాలో మనకు తెలియదు. ఎందుకంటే ఆ ఊరు మొత్తం కవర్ అయ్యి ఉంటుంది కదా. అది ఎంత చూసారా ఎంతమంది జనాలంటే మధ్య మధ్యలో నుండి స్పీడ్గా వాటర్ వెళ్ళే కర్వులు ఒక 3 ఉంటాయి అన్నమాట. ఆ 3 కర్వులు ఉన్నప్పుడు మీకు ఎక్కువ జనం కనిపిస్తారు అక్కడ. ఎందుకంటే అక్కడ సన్నగా అయిపోతుంది, అక్కడి నుంచి ఫాస్ట్గా నీళ్లు కిందకు పడతాయి అనమాట. పడినప్పుడు మన ట్యూబ్ కూడా చూసారా ఇక్కడ అదే అనమాట, ఆ ముందు కర్వ్ ఉంది, అందుకని ఇంతమంది కనిపిస్తుంది. అయిపోయిందండి, ఇంకా మా జర్నీ అయిపోయింది. మేమందరం కలిసి ఫోటో తీసుకున్నాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నన్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.